తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈరోజు ఒక హిస్టారికల్ డే. ఎందుకంటే నేను ఇటీవల కాలంలో మాట్లాడుతున్నాను. ఆ ప్రాజెక్ట్ సంజీవని అనేది మనకు చరిత్రలో, మైథాలజీలో, పౌరాణికంలో లక్ష్మణుడు మూర్చపోతే లక్ష్మణుడు కాపాడుకోవాలంటే రాముడు అడుగుతాడు, ఏం చేస్తే కాపాడుకుంటానని. అప్పుడు అక్కడ ఉండేవాళ్ళు చెప్తారు, సంజీవని మొక్క తెస్తే ఆ ఔషధంతో కాపాడుకోవచ్చు అని చెప్తాడు. అప్పుడు చెప్పినప్పుడు ఎక్కడుంది, ఎవరు తెస్తారంటే అప్పుడు ఎవరైతే హనుమంతుడు ఉన్నాడో అప్పుడు ముందుకు వచ్చి నేను పోయి తీసుకొస్తానని వెళ్తాడు. అంటే స్వామి భక్తి ఉంది తప్ప ఆయనకు నాలెడ్జ్ కూడా లేదు. నేరుగా వెళ్ళిపోతే ఏ మొక్కో తెలియకుండా అతను ఒక పర్వతం ఉంటే పర్వతాన్ని తీసుకొస్తాడు ఆ శక్తితో. అంటే గురు భక్తి, ఆ శక్తి ఒక పర్వతాన్ని తీసుకొస్తాడు. ఆ పర్వతాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే అందులో నుంచి సంజీవని మొక్క తీసుకొని లక్ష్మణుడికి ట్రీట్మెంట్ ఇస్తే బతుకుతాడు. అప్పుడు ఆ విధంగా బతికించుకుంటారు. అందుకే సంజీవని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు నేను చేసే ప్రయత్నం ఏంటంటే సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి మీకు వచ్చే ఏదైనా అనారోగ్య సమస్య పైన ట్రీట్మెంట్ ఇప్పించాలనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఈరోజు టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ బిల్ గేట్స్ ఉన్నాడు. ఆయన 99% ఆయన ఆస్తి అంతా పేద ప్రజల కోసం, ట్రస్ట్ కోసం ఖర్చు పెట్టాలని ఒక నిర్ణయం చేశాడు. ఆయన ముందుకొచ్చి నేను ప్రపంచంలో అది ఇక్కడ చూస్తున్నాను, టెక్నాలజీ వచ్చింది, నాలెడ్జ్ ఉంది, ఈ రెండు ఉపయోగించి పేదవాళ్లకు మెరుగైన ఆరోగ్యాన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఇవ్వాలి. దానికి ఆంధ్రప్రదేశ్ని ఒక మోడల్గా తీసుకొని చేద్దామంటే నాకుండే అనుభవంతో సరే అని చెప్పి ఒప్పుకున్నాం. ఇద్దరం కలిసి చేస్తున్నాం. అంటే 3 విషయాల్లో చేస్తున్నాం. 1 ఆరోగ్యం, 2 వ్యవసాయం, 3 చదువు. ఈ 3 విషయాల్లో చేస్తున్నాం. ఇక్కడ వచ్చే కొద్దిగా ఆరోగ్య విషయంలో టాటా ఉన్నారు, ఒక రెస్పెక్టబుల్ కంపెనీ. టీసీఎస్ ఉంది, వాళ్ళ ఐటీ విభాగం. వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు ఒక ప్రాజెక్ట్ కోలార్లో చేశారు. ఆ కోలార్లో చేసిన అనుభవం, బిల్ గేట్స్ ఇచ్చే గైడెన్స్, నేను కూడా ఉండే అనుభవంతో క్రోడీకరించి ఈరోజు డిజిటల్ హెల్త్ రికార్డ్స్, మీ ఆరోగ్యం మొత్తం కంప్యూటరైజ్ చేస్తాం. ఇప్పుడు మా దగ్గర ప్రైమరీ హెల్త్ సెంటర్కి, జిల్లా లెవెల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి, ఎన్టీఆర్ వైద్య సేవలో మీకు ఎవరికైనా ఖర్చులు ఇచ్చుంటుంది. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్మాన్ భారత్ ఆ ప్రోగ్రాంలో కొంతమందికి ఇచ్చారు. ఆ రికార్డ్స్ అన్నీ తీసుకొని మీ బేస్ డేటా తయారు చేశాం. ఎవరెవరికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, అవన్నీ మీ యొక్క యుఏఐడి అంటే మీ యొక్క ఆధార్ ఉంది, ఆధార్తో లింక్ చేశాం. ఈరోజు ప్రతి ఒక్కరిది లింక్ చేసి తద్వారా ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేశాడు, 900 వెహికల్స్ పెట్టాం. 104 ఆ 900 వెహికల్స్ను పంపించి మన నియోజకవర్గంలో 3,30,000 మంది ఉంటే ఈ యొక్క గవర్నమెంట్ రికార్డుల ప్రకారం ఎవరైతే అనారోగ్యంగా హాస్పిటల్కి వెళ్ళారో వాళ్ళ డేటా అంతా తీసుకొని వాళ్ళందరి క్లినికల్ టెస్టులు చేశాం. అంటే బ్లడ్ టెస్ట్ చేసి 42 పారామీటర్లు చూసాం. ఆ 42 పారామీటర్లు చూసి మీకు ఎలాంటి ఇది ఉంది, కొంతమంది రిస్క్లో ఉన్నారు, అంటే మీకు కొంతమందికి షుగర్ సింటమ్స్, అనీమియా, లేకపోతే ఇంకా ఈ ఊర్లో చూస్తే ప్రధానంగా ఒక 6-7 సమస్యలు వచ్చాయి. 6-7 సమస్యలు ఉండే వాళ్ళందరినీ కేటగరైజ్ చేశాం. ఈరోజు చూస్తే ఇక్కడికి వచ్చి అనీమియా ఒకటి, బ్లడ్ ప్రొఫైల్ ఒకటి తీసుకున్నాం, డయాబెటీస్ అంటే షుగర్ ఉండేవాళ్ళు, కిడ్నీ సమస్య ఉండేవాళ్ళు, ఇంకొక పక్కన గుండె జబ్బు, గుండె సమస్య ఉండేవాళ్ళు, ఇంకొకరికి లివర్ సమస్య ఉండేవాళ్ళు. ఈ ఊర్లో ఉండేది ఈ 6 ప్రధానంగా ఉన్నాయి. అవి కూడా ఎస్టిమేట్ చేశాం. ఎవరెవరికి ఉందో వాళ్ళ పేర్లన్నీ కూడా అనలైజ్ చేశాం.
అనలైజ్ చేసి మీది టెస్ట్ చేసిన తర్వాత బెస్ట్ డాక్టర్స్ని పెట్టి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ తీసుకొని మీ బాడీకి ఒక్కొక్కరికి తీవ్రతను బట్టి ఉంటుంది. కొంతమంది ఎక్కువ తీవ్రత ఉంటుంది, కొంతమందికి లైట్గా ఉంటుంది, కొంతమంది ఆరోగ్యంగా ఉన్నారు, కొంతమంది బార్డర్ లైన్లో ఉన్నారు. దీనికి మీరు ఎలాంటి తిండి తినాలి, ఎలాంటి జీవన లైఫ్ స్టైల్స్ అంటే మీరు జీవించే విధానాలు, లేట్ నైట్ ఉండడం, హార్డ్ వర్క్ చేయడం అలాంటి ఉంటే ఎట్లా ఉండాలి, లైఫ్ స్టైల్స్ ఎట్లా, తాగే వాళ్ళు ఉంటే తాగకుండా ఉండకపోతే వచ్చే ప్రమాదాలు అవి చెప్పడం. అదే సమయంలో ఇంకొక పక్కన మెడిసిన్ కూడా ఇవ్వడం, మందులు ఇవ్వడం. ఇవన్నీ చూసిన తర్వాత మీ ఆరోగ్యాన్ని మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కరిని బట్టి. దాన్ని బట్టి మళ్ళీ మందులు ఇస్తారు. మందులు ఇచ్చి ఏఐ ద్వారా మీ ఆరోగ్యం కంటిన్యూగా మానిటర్ చేస్తూ ఉంటాం. ఒకరోజు మందులు ఇచ్చేసి వదిలిపెట్టాం, మళ్ళీ మానిటర్ చేస్తాం, మళ్ళీ 3 నెలలకు మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తాం. ఇక్కడ ఏఎన్ఎంలు వస్తారు, వాళ్ళు కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు. మీకు ఏదైనా మధ్యలో ఏదైనా అయితే మళ్ళీ వచ్చి కన్సల్ట్ చేస్తారు, మీరు హాస్పిటల్కి వెళ్తారు. ఈ విధంగా మీ ఆరోగ్యాన్ని బాగు చేయాలనే ప్రయత్నంతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించిన ప్రాజెక్టు ఈ సంజీవని ప్రాజెక్ట్ అని చెప్పి మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కానీ మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకు కొన్ని జబ్బులు వస్తూ ఉంటాయి. రావడానికి కారణం ఏంటి? మనం తినే తిండి, మనం ఉండే పరిసరాలు, మనం పీల్చే గాలి, అదే మరి మనం ఆలోచించే విధానం. కొంతమంది ఒకే విషయం ఆలోచించి ఆ ఆలోచనలు పిచ్చెక్కుతుంది. అక్కడి నుంచి వాళ్ళు ఇంకా ఎవరిని చూసినా కోపడడం, లేకుంటే అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా గైడ్ చేస్తే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కొన్ని దిక్కల్లో మీరు చూస్తే మనం యూరియా వేస్తారు పొలాలకి, యూరియా ఎక్కువ వేస్తే, లేకుంటే నైట్రోజన్ కెమికల్ ఎరువులు ఎక్కువ వేస్తే అది తింటే క్యాన్సర్ వస్తుంది. ఆ పొల్యూషన్ వాతావరణం నుండి గాలి పీలిస్తే క్యాన్సర్ వస్తుంది. అవి కూడా చేసి అర్లీ స్టేజ్లో కానీ డిటెక్ట్ చేస్తే ఈజీగా క్యూర్ అవుతుంది. లేట్ అయితే స్టేజ్ 3కి 4కి వెళ్ళిపోతే ఇంక నెంబర్ ఆఫ్ డేస్ అనమాట. అది మన చేతుల్లో ఉండదు. ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నా. మొట్టమొదటిసారిగా మీలో ఒక అవగాహన రావాలా, చెప్పింది మీరు అర్థం చేసుకోవాలి, మీరు కూడా కోఆపరేట్ చేయాలి. ఇది జరిగితే మనకు రాబోయే రోజుల్లో మీకు మీ ఆరోగ్యానికి డోకా లేకుండా కొంతవరకు బాగా ఉంటుంది. లేనిది ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని సమస్యలున్నా ఆరోగ్యంగా ఉంటే దానికంటే మహాభాగ్యమే లేదు. అందుకే అంటారు పెద్దవాళ్ళు, ఆరోగ్యమే మహాభాగ్యం.